వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి సౌలును చుట్టుకున్నదంట. సుడిగాలి వలె చుట్టుకొని ఆయన ఏమని అంటూ ఉన్నాడు చెప్పండి? ఎవరయ్యా నువ్వు? ఆ వెలుగు చుట్టుకోగానే కంటి చూపు కోల్పోయాడు. సౌలు గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడై కింద పడి తన్నుకుంటూ, కాళ్ళన్నీ తన్నుకుంటూ అంటూ ఉన్నాడు, ఎవరయ్యా నువ్వు? ప్రభువా నీవెవడవు అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడంట, నీవు హింసించుచున్నటువంటి నజరేయుడైన యేసును అని దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు హింసించాడు? ఆయన హింసించాడా? క్రైస్తవులను హింసించుట దేవుణ్ణి హింసించుట, దేవుని బిడ్డలను హింసించుట దేవుణ్ణి హింసించుట. సూటిగా ఏ మాట మాట్లాడాలో అదే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు హింసించుతున్నటువంటి యేసును అని దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు దర్శించిన తర్వాత, గుడ్డివాడైపోయిన తర్వాత, ఇప్పుడు నేనేం చేయాలయ్యా చెప్పు, నన్నేం చేయమంటావు అని ఏడ్చుకుంటూ దేవుణ్ణి అడిగితే, నువ్వు నేరుగా ఊరిలోకి వెళ్ళిపో, 4 రూట్లో కాదు, ఊర్లోకి వెళ్ళిపో. అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన నీకు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చేయాలో అవన్నీ ఆయనే చెప్తాడు. నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు దాదాపుగా 3 రోజులు ఆయన కంటి చూపు లేకుండా, ఆహారం లేకుండా, నీళ్లు త్రాగడానికి కూడా బుద్ధి పుట్టనంత బలహీనుడైపోయాడంట. అంత భయపడిపోయాడు, అంత బిత్తరపోయాడు. ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నేను ఇంతకాలం ఎదురాడింది, ఇంత బలాఢ్యుడైన దేవుణ్ణి నేను ఇంతకాలం ఎదురాడింది అని భయపడిపోయి భోజనములన్నీ మానివేసి గుడ్డివాడై 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అననీయతో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి సౌలుకు ప్రార్థన చెయ్యి అని చెప్పగానే ఆయన కూడా గడగడ్డ గడగడ గడ వణికిపోతున్నాడు. ఏంటయ్యా సౌలుకు ప్రార్థన చేయడమా? నీకు తెలియదా? ఆయన ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను పట్టుకొని కొట్టి చంపి ప్రవక్తలందరినీ చంపేస్తున్నాడు, భక్తి కలిగిన వారందరినీ చంపేస్తున్నాడు. నీకు తెలియదా అంటే దేవుడు సౌలును దర్శించిన సంగతి ఈయనకు తెలియదు. అందుకని భయపడిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వేం భయపడద్దు, నువ్వేం గందరగోళం కావద్దు. అతడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులైంది? అప్పటికి 3 రోజులైంది. అతడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి, నా సేవ కొరకు వివిధ రకములైనటువంటి పరిచర్య ఆయన చేయబోతున్నాడు, నా సాధనముగా నేను ఆయన్ని వాడుకోబోతూ ఉన్నాను. కాబట్టి నువ్వేం భయపడకుండా బయలుదేరి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరెవరు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ఎవరెవరు భక్తి కలిగినటువంటి భార్యలను, భక్తి కలిగినటువంటి భర్తలను, భక్తి కలిగినటువంటి దైవజనులను, భక్తి కలిగినటువంటి కుమారులను, కుమార్తెలను వేధిస్తూ ఉన్నారు, వారింటి వారైనా, సంఘమైన, సమాజమైన ఎవరైనా సరే, వారందరినీ కూడా సౌలును దర్శించినటువంటి దేవుడు, సౌలును దర్శించి పౌలుగా మార్చినటువంటి దేవుడు, ఇట్టి వారందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దర్శించబోతూ ఉన్నాడు. ఎదురాడే ప్రతి వారు కూడా దేవుని పాదముల ఎదుట సౌలు భోజనం అన్న పానములు మానివేసి గుడ్డివాడై 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుడు అననీయను పంపించి ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన కంటి చూపు వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు కూడా కళ్ళు ఉన్నాయి, కానీ దేవుని సంగతులు ఎరుగనటువంటి గుడ్డివారి వలె మనం కూడా చాలాసార్లు నడుచుకుంటూ ఉంటాం. అట్టి గుడ్డివారందరిని కూడా దేవుడు కళ్ళు తెరిపించబోతూ ఉన్నాడు. ఏ కళ్ళు అంటే ఆత్మీయ నేత్రములు దేవుడు తెరవబోతూ ఉన్నాడు. 10 నిమిషాలు ప్రార్థించలేని నీవు, 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చోలేని నువ్వు, దేవుని ఎదుట దేవునికి దశంభాగం చెల్లించినటువంటి నీవు,
దేవుని సన్నిధిని ఉపవాసం ఉండలేనటువంటి నీవు, దేవుని పరిచర్య కోసం ప్రయాస పడనటువంటి నీవు, ఒక్క రాత్రి కూడా మేల్కొని దేవుని పని చేయలేనటువంటి నీవు, దేవుని కోసం రేయనక పగలనక ప్రయాసపడేటువంటి గొప్ప భారాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీకు తెలియకుండానే ఈ శ్రేష్టమైనటువంటి సుగుణాలన్నీ కూడా మిమ్మల్ని కమ్ముకొనబోతూ ఉన్నాయి. నేనేనా ఈ పని చేసేది? నాకేంటి ఇంత ఓర్పు వచ్చింది? నేనేంటి ఇంత నిద్ర మేలుకుంటూ ఉన్నాను? నేనేంటి ఇంత చక్కగా పాడుతూ ఉన్నాను? ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నాను? ఇంత చక్కగా ఉపవాసం ఉంటున్నాను? ఇంత చక్కగా దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నాను? నేనేనా ఇంత చక్కగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను? నా హృదయం అంతా ఒక రకమైనటువంటి తేలికైపోయింది. నాలో ఉన్న కోపము కఠినాత్మ అంతా తొలగిపోయింది. కరుణగలిగిన ఆత్మ నాలోనికి వచ్చేసింది. నేనైనా ఇంతకు అని నిన్ను నీవే ఆశ్చర్యపరుచుకునేటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణాలతో దేవుడు సౌలును పౌలుగా మార్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే జనాలు పారిపోతూ ఉన్నారట. ఎందుకు చెప్పండి? ఎందుకు పారిపోతున్నారు? కొట్టడానికి వచ్చాడేమో, చంపడానికి వచ్చాడేమో, అమ్మో మన ఊరికి వచ్చాడంట, సౌలు మన ఊరికి వచ్చాడంట అని పారిపోతూ ఉన్నారంట. కొంచెం నిలబడి ధైర్యం చేసి కొంచెం దూరం వెళ్ళి ఏంటో మాట్లాడుతున్నాడు, ఆగండి అని కొంచెం దూరం వెళ్ళి ఆగిన వారు ఆయన మాటలు విని దేవునికి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. శుభదినాన సౌలుగా పిలువబడుతున్నటువంటి వారు, సౌలు వంటి క్రియలు కలిగినటువంటి వారు, సౌలు వలె ఎదురాడుతున్నటువంటి వారు, సౌలు వలె మొండి వైఖరి కలిగిన వారు, సౌలు వలె అబద్ధమాడుతున్న వారు, సౌలు వలె తప్పించుకొని తిరుగుతున్నటువంటి వారు, సౌలు వలె సోమరులుగా ఉన్నవారు, సౌలు వలె గర్వాంధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు సౌలును లోపరుచుకున్నట్టుగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు లోపరుచుకోబోతూ ఉన్నాడు. తన కార్యం చేసి సౌలును పౌలుగా మార్చి గొప్ప పరిచర్య దేవుని కోసం దేవుడు 40 కొరడా దెబ్బలు శిలువ మీద భరిస్తే పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడు చెప్పండి? ముమ్మారు. దేవుడు ఒక్కసారి శిలువ మీద 40 కొరడా దెబ్బలు తింటే పౌలు ముమ్మారు తిన్నాడంట. 120 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు ప్రియులారా దేవుని కోసం. అంత గొప్ప భక్తి కలిగిన వాడు అయిపోయాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపే ప్రభావాన్ని పొందుకున్నాడు. చనిపోయిన వారిని కూడా లేపాడు ఆయన. అంత గొప్ప శక్తిని, వరాన్ని, ప్రభావమును, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మీలో కూడా ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మీ పట్టణాల్లో, మీ సంఘాల్లో దేవుణ్ణి ఎదిరించేవారుగా లేక దైవ సేవకుల్ని ఎదిరించేవారుగా, వాక్యాన్ని తప్పులు పట్టేవారుగా మీరు ఉండొద్దండి ప్రియులారా. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి శిక్షలు మన మీదకి వస్తాయి. ఏదైనా తప్పులు ఉంటే మీ వరకు ఉండండి, దేవుని జోలికి రావద్దండి. దేవుని జోలికి వచ్చి దేవుని నుండి కఠినమైన శిక్షలు అనుభవించొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ తీర్మానాలు మీరు చేసుకున్నారు? 2 తీర్మానాలు. మానుకోవాల్సినవి ఏంటో, చేయాల్సినవి ఏంటో. ఏం మానాలనుకుంటున్నారు? 2000 సంవత్సరంలో తప్పు చేశాను నేను, పొరపాటు చేశాను నేనని ఏ విషయంలో మీకు పశ్చాత్తాపం కలిగిందో, దేవుని ఎదుట తీర్మానం చేసి విడిచిపెట్టానని ఏ విషయంలో మీకు పశ్చాత్తాపం కలిగిందో వాటిని మానండి. ఇంకా